లో మేము తీసుకుపోయినాం. మిగతా టైంలో కూడా చాలా సార్లు ఈ కార్‌లో తీసుకుపోయినారు పైసలు. ఈ కార్‌లో ఫార్చునర్‌లో కూడా 0123 ఫార్చునర్, 1077 మహీంద్రా తారు ఆ కారు. నువ్వు ఆఫీస్‌లో పని చేసేదని చెప్తున్నావు. ఆ! ఆ ఆఫీస్‌కి మంగ్లీ ఎప్పుడైనా వచ్చిందా? మంగ్లీ వస్తే ఆమె ఎంతసేపు ఉండింది? ఎవరితోని మాట్లాడింది అసలు? మాట్లాడింది. హ్మ్. మేడం ఏమో కింద ఉన్నది. హ్మ్. నాకు ఫోన్ చేసిండు. హ్మ్. మధు పైన ఉన్నాడు. హ్మ్. షట్టర్ తాళం తీయని అన్నాడు. హ్మ్. తీసిన తర్వాత ఎంతైనా మన దోస్తు కదా! అంటే ఇప్పుడు షట్టర్ తాళం అంటే మీరు లోపట ఉండి తాళం వేసుకున్నారా ముందే? లేదు సార్. ఇప్పుడు నేను ఆఫీస్ బంద్ చేసి నేను రూమ్‌కి వెళ్ళిపోయినా కదా! సాయంత్రం 5, 5:30, 6 గంటలకు నేను క్లోజ్ చేసి నేను రూమ్‌కి వెళ్ళిపోతా సార్. హ్మ్. నైట్ ఏ టైంకి అంటే పొద్దున కాదు, మధ్యాహ్నం కాదు. ఇది వచ్చింది నైట్ టైం వీళ్ళు. హ్మ్. నైట్ ఎంత అయితుంది? 12, 12:30 అయితుంది. 12, 12:30కు మల్లెపల్లి మంగ్లీ మధు దగ్గరికి మాది వచ్చిందా? మల్లెపల్లికి వచ్చిర్రు సార్. వీళ్ళంతా ఒకటేసారి బ్యాచ్ వచ్చిర్రు. హ్మ్. జేఎన్ఐ ఆఫీస్ మల్లెపల్లికి వస్తే నాకు ఫోన్ చేసిండు మధు. హ్మ్. మధు వచ్చి ఫోన్ చేస్తే వచ్చి షట్టర్ తాళం తీరా అని అన్నాడు. హ్మ్. అయితే వచ్చిన షట్టర్ తాళం తీసియంగానే వాళ్ళు అటు నుంచి లిఫ్ట్ ఒకటి ఉంటుంది. ప్లస్ కాలినడక అంటే మెట్లు మెట్ల దూకుతారు. మెట్లతో నడుచుకుంటూ వస్తుంటే ఏందబ్బా అంటే నేను సడన్గా చూసిన మంగళి కూడా ఇక్కడ వచ్చింది అని అంటే హ్మ్. నువ్వు ఇంకా ముందు ఇంకా చూస్తావురా, ఇంకా నువ్వు అవసరం లేదని అన్నాడు డైరెక్ట్. ముందు ఇంకా చూస్తావులే, హ్మ్. ఇది ఒకటే కాదు, హ్మ్. నీకు కూడా కొన్నిసార్లు తీసుకోవద్దా అని అన్నాడు. హ్మ్. ఇంకోటి ఏమనంటే ఇప్పుడు ఈ బట్టల షాప్లో పోయి నాకు ఒకసారి బట్టలు ఇప్పుడు ఇప్పించుండు. నువ్వు చెప్పిన మంగ్లీ వచ్చినప్పుడు మధు ఎక్కడున్నాడు అసలు? మాది అక్కడనే ఉండు సార్. హ్మ్. మాది అక్కడనే ఉన్నాడు. అంటే మధు పైనే ఉంటాడా? కింద ఆఫీసు పైన అట్లా ఉంటాడా? వెళ్ళిపోతాడు. వాళ్ళకు షట్టర్ తాళం తీసిన తర్వాత వాళ్ళు లోపల పోయినారు. అందరు లోపల కూర్చున్న తర్వాత రమేష్ నువ్వు వెళ్ళిపో, హ్మ్. నువ్వు రూమ్కి వెళ్ళిపో మధు వీళ్ళతోనే వచ్చిండా తర్వాత వచ్చిండా? అందరు ఒకటే కార్లో వచ్చిర్రు. ఒకటే కార్లో. ఒకటే కార్లో వచ్చిర్రు. హ్మ్. వచ్చిన తర్వాత మేడం ఏమో కింద ఉన్నది, హ్మ్. మధు ఏమో పైన ఉన్నాడు. హ్మ్. మళ్ళీ నడుచుకుంటా పైన వచ్చింది. హ్మ్. ఈయనకంటే ఒక 5, 6 నిమిషాల తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత హ్మ్. ఆమె వచ్చింది. ఈయన షట్టర్ తాళం తీసిన తర్వాత మంగళ వచ్చింది. హ్మ్. మంగళక్క వచ్చిందని నేను అనగా ఇట్లాంటి ఇంకా చూస్తావులే రమేష్, నువ్వేం తొందరపడకు అని అన్నాడు. హ్మ్. ఇలాంటి బయట ఎవరు చెప్పకు, మంగళక్క వస్తుంది, ఇది అది వస్తుంది హ్మ్. అని చెప్పగానే నేను ఒకసారి నాకు వార్నింగ్ ఇచ్చిండు. హ్మ్. వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇంకోటి ఏమనంటే నేను మా వాళ్ళు భూమికి తాకట్టు పెట్టి అంటే మనకు భూమి తాకట్టు పెట్టి పైసలు తెస్తారు కదా, హ్మ్. మార్టిగేజ్ చేస్తారు అవును. కదా. మాటకి. మార్టిగేజ్లా తెస్తే డబ్బులు తెస్తే సార్ ఆయన అరే నీకు పిల్లలు ఉన్నారు వద్దు, హ్మ్. అట్లా పైసలు పెట్టకు, ఏదో ఇక్కడ గడిబిడి అవుతుంది వద్దు అని నేను అన్నా. హ్మ్. ఆయన నా మాట ఆయన వినుకోవచ్చు కదా. ఆయన వినకుండా పోయి మధుకు అన్నాడు, మధు మీ ఆఫీస్లో బాయ్ ఇట్లా ఎవరితో నువ్వు అన్నావు అట్లా? వర్త వీటల్ నాయక్ ఆహా! అంటే నువ్వు పైసలు ఇట్లా తీసుకురాకు, ఇది కరెక్ట్ కాదు అని నువ్వు ఆయన్ను చెప్పినావు. కొంచెం మా దోస్తు కదా, ఎంతైనా మాకు అప్పటి నుంచి మేము తెలిసిన కంపెనీ ఆయనే. తెలిసిన ఆయన కదా, ఆయనకు ఒక్కరికే చెప్పిన. చెప్తే ఆయన ఏమన్నాడంటే హ్మ్. ఆయన పోయి ఆయనకు అన్నాడు, హ్మ్. మధు మీ ఓడు మీ ఆఫీస్ బాయ్ ఇట్లా అంటుండ్రా మరి ఏందని అంటే హ్మ్. నాకు రూమ్లో తీసుకోపోయింది సార్, నాకు డైరెక్ట్గా నాకు కొట్టనీకి వచ్చిండు పైకి ఎవరు మధు? మధు. హ్మ్. నువ్వు నా దగ్గర ఉండి కూడా ఇట్లా స్కామ్ అట్లా నువ్వు చేస్తావా, బయట వాళ్ళకి చెప్తావా ఇట్లా హ్మ్. అని, నువ్వు ఎందుకు చెప్తావు అట్లా బయట అని నాకు చెప్పిండు. హ్మ్. అదే రకంగా బయటికి ఎవరికైనా చెప్పిననుకో నీ హ్మ్. కథ వేరుంటుంది, నీకు రూపాయి కాదు కదా, నీకు పైసలే రావు, నువ్వు ఓల్ పిలుచుకొని వస్తావో నువ్వు ఓల్తో వస్తావో నేను పైసలు ఇయ్య, హ్మ్. నీకేం చూసుకుంటే నేను చూసుకుంటా అని నా బెదిరించిండు. రూమ్లో పెట్టి నా బెదిరించిండు. హ్మ్. ఇది ఆఫీసు, ఇది మొత్తం మా ఖాళీ రూము, యువతలేమో ఆయనకి బెడ్రూమ్. నిన్ను బెదిరించేటప్పుడు ఎవరైనా ఉన్నారా నీతో పాటు ఇంకెవరైనా? నాకొక్కనికే తీసుకోపోయిండు లోపల. నీకొక్కనికే ఆ తీసుకుపోయాడు. వీటల్లో ఆయన చెప్పిండు, బయట ఉండిపోయిండు, నాకొక్కనికే హ్మ్. తీసుకోపోయిండు లోపల. ఓకే. నా బెదిరించిండు. హ్మ్. బెదిరించిన మీరు చెప్పిన ఆ రాత్రి ఏం జరిగింది? ఇప్పుడు మీరు షట్టర్ తీసిర్రు. హ్మ్. షట్టర్ తీసి వాళ్ళు లోపలికి పోయిర్రు. లోపలికి పోయిన తర్వాత మీతోని ఏం చెప్పిర్రు అసలు? నాతో మాట్లాడలే. ఆ. నాతోని మాట్లాడిన దానికి మాట్లాడిననే చెప్తా, లేదంటే లేదనే చెప్తా. హ్మ్. వచ్చిర్రు చూసిర్రు, నేను అక్కడ ఉన్నాను, షట్టర్ తాళం తీసినా, నువ్వు రూమ్కి వెళ్ళిపో అని అన్నా. ఇక హ్మ్. అంత ఎంత ఉన్న మనుషులు వానికాడ నేను పని చేసిన పో అన్నప్పుడు పోవాలి, పోవాలి. అంతే వెళ్ళిపోవాలి అంతే. హ్మ్. నువ్వు వెళ్ళిపో అని అన్నప్పుడు వెళ్ళిపోయినా అంతే. హ్మ్. వాళ్ళు దాదాపు ఒక్కరిద్దరు రాలే, నలుగురు వచ్చిర్రు వాళ్ళు. హ్మ్. మధుతోని శివ నలుగురు. ఉన్నాడా ఆ రోజు? శివ కూడా ఉండు. శివ ఉన్నాడు, మధు ఉన్నాడు, మంగ్లీ ఉన్నది. ఆ, భరత్ ఉన్నాడా? ఇంకా ఓలేరు. ఇంకా హ్మ్. మంగ్లీ, శివ, ఒకడుండు, మధు ఒకడుండు. ఓకే. నీకెంత జీతం ఏమన్నా ఇచ్చేదా వీళ్ళు? జీతం ఇప్పుడు అసలైన మ్యాటర్ ఇది సార్. హ్మ్. జీతంకి నాకు 3 నెలలు పనిచేసిన. హ్మ్. 3 నెలల దాకా నాకు ఇగో ఈ రమావత్ మధు నాకాడ, నువ్వు రమావత్ రమేష్ నాకాడ పని చేస్తున్నావురా, ఇగో ఇంత 15,000 20,000 ఇంత తీసుకో అని నాకు ఒక మాట ఇవ్వలే, నాకు రూపాయి కూడా ఇవ్వలే. హ్మ్. ఏమనంటే నాకు చేంజ్ చేపిస్తా అని అన్నాడు. హ్మ్. నీ గోల్డ్ చేంజ్ చేపిస్తారా, నువ్వు ఇట్లా పైసలు పెడితే నీకు ఖర్చు చేసుకుంటావు, హ్మ్. నీ గోల్డ్ చేంజ్ చేపిస్తారా అని అన్నాడు. ఆ మాట ఆయన అన్నాడు, ఓకే. మధు అన్నాడు. హ్మ్. అయితే సరేలే అన్నా అని నేను అన్నాను.
నెలకు ఎంత 20,000 ఇస్తా అని అన్నాడు, 18,000 20,000 ఇస్తా అని అన్నాడు. కానీ నాకు అప్పుడప్పుడు బట్టలకి ఇచ్చిపోతాడు, ఖర్చులకు ఇచ్చిపోతాడు, ఒక 1,000 2,000 అట్లా ఇచ్చిపోతాడు. కానీ నాకు ఇగో పలాని నా డ్యూటీ చేస్తున్నాను పైసలు నాకు రూపాయి కూడా ఇవ్వలే. నువ్వు ఏడుండేది ఆఫీస్కి పోవడానికి ఎన్నో అక్కడ ఉండాలి కదా, షెల్టర్ ఆయన ఏర్పాటు చేసిండా? దానికి జిఎన్ఐ ఆఫీస్కి కాంప్లెక్స్ అంటే అది విష్ణు కాంప్లెక్స్ దానికి అంటారు, మల్లెపల్లి ఇప్పుడు పోయినా అంటారు కదా, విష్ణు కాంప్లెక్స్ పెద్దది, అది మల్లెపల్లిలోనే పెద్దది, అది విష్ణు కాంప్లెక్స్ ముందల్నే రోడ్ దాటితే పక్కనే మాకు సెటర్ ఉండేది, సెటర్ కాదు మంచి రూమే ఉండేది. ఆ రూమ్ లో మాదే మొత్తం ఫ్యాన్ మ్యాన్ మాది మొత్తం మేమే చూసుకుని మేము ఉండేది. ఆయనకి ఏ టైం నేను ఒక్కనే ఉండే సార్, నేను ఒక్కనే ఉండే. మంగ్లీ ఆ రోజు అయిపోయింది. ఆ తర్వాత మొదటిసారి ఏమో ఇంటికి పోతే ఫోటో అయ్యలేదు, ఇక్కడనేమో కనబడ్డది. ఇంకెప్పుడైనా మళ్ళీ కనబడ్డదా? ఇంటికాడ వచ్చినప్పుడు నేను జిక్సర్ బైక్ తీసుకొని నేను 2 గంటలకు పోయినా కదా సార్, రమావత్ మధు వల్ల కొత్త ఇల్లు బంగ్లా కాడ వచ్చింది సార్. ఫోటోలు బాగా వైరల్ అవుతాయి. ఆ ఫోటో నేనే తీసిన సార్. నువ్వే తీసినావా? ఒకసారి మళ్ళీ ఒకసారి చూపి, మన వాళ్ళు చూస్తారు. ఆ ఇంటి ముందట నిలబడి లైవ్ గా నేను వాళ్ళు నిల్చున్నప్పుడు నేనే ఫోటో తీసిన. ఆ ఫోటో కూడా ఉంది సార్. ఈ ఫోటో నువ్వు తీసినావు కదా, ఈ ఫోటో వాళ్ళకు కూడా పంపించినావా, షేర్ చేసినావా? వాళ్ళ ఫోన్లో నుంచే తీసిన సార్. ఈ ఫోటో వాళ్ళ ఫోన్లో నుంచి తీసిన ఫోటో, ఇట్లా తీసిన ఫోటో అయితే నేనే, ఆ మనిషి నేనే, వాళ్ళు నిల్చున్నప్పుడు ఫోటో తీసిన నేనే. ఇది ఏ టైం జరిగింది? ఎప్పుడు వచ్చారు అసలు? నైట్ 2:30 గంటల నుంచి 2 నుంచి 2:30 గంటలు సార్ ఆ ప్రాంతంలో వచ్చారు. ఏ సంవత్సరము? ఇప్పుడు 2025, ఈ 2026 ఇది 2025 ఆ టైంకి నేను తీసిన ఈ ఫోటో తీసిన అయితే నేనే సార్. అది ఇప్పుడు మంగ్లీ గురించి అక్కడ 3 సార్లు అయింది కదా, 3 సార్లు మంగ్లీ మధు విషయంలో ఎవరో తెలియదు అన్నట్టుగా బిహేవ్ చేసిందా, దగ్గర వాళ్ళు అన్నట్టుగా బిహేవ్ చేసిందా, కుటుంబీకులు అన్నట్టుగా బిహేవ్ చేసిందా, ఎట్లా? అంటే కుటుంబం లెక్కనే మాట్లాడింది సార్. ఈయన మధు కూడా నా కుటుంబం లెక్కనే, ఆయన మొత్తం మనవలేరా అని అన్నాడు. ఇంకోటి ఏమనంటే నీకు రేపు వెళ్ళి నీకు ఒక 5,000 ఇస్తారా, పోయి నువ్వు బట్టలు తీసుకో, కొన్ని ప్రోగ్రాలు ఉన్నాయని అన్నా. నేను ప్రోగ్రామ్ అంటే ఇంకెక్కడైనా పోయేది ఉందా అని నేను 1-2 సార్లు అడిగినా. కాదు ఎవరు కాదు కానీ మంగ్లీ వాళ్ళ చెల్లెకు నీకు తెలుసు కదా, అది ఎంగేజ్మెంట్ ఉంది పోదామని అన్నాడు. ఆ మాట అది 100% అన్నాడు, బరాబర్ అన్నాడు. వానికి ఇక్కడ వచ్చినా కానీ నేను ప్రూఫ్ చేపెడతా. నేను అది మంగ్లీ వాళ్ళ చెల్లెతో నాకు ఎంగేజ్మెంట్ ఉందిరా, మనం అందరం పోదామని అన్నాడు. ఎంగేజ్మెంట్ కి అన్న ఇంత పెద్ద ఇల్లు కట్టిస్తున్నావు, మరి ఓలన్నా మరి దీనికి ఎట్లా, ఎందుకన్నా ఇంత పెద్ద ఇల్లు కట్టిస్తున్నావు, ఈ పైసలు మల్లెపల్లి ఇల్లు కట్టినా కానీ నీకు ఒక రేంజ్ లో ఉంటది అని నేనంటే, కాదురా మన ఇల్లు మన ఊరు మన పెద్ద హై స్థాయి ఉంటుంది, దీనికి గెస్టుగా ఎవరు రావాలని అంటే సీఎం సార్ రావాలని అన్నాడు. ఓకే ఏ సీఎం సార్ అని అంటే రేవంత్ రెడ్డి రావాలి, ఇప్పుడున్న సీఎం మా ఇంటికి గృహప్రవేశానికి రావాలి, ఆ రేంజ్లో ఉండాలి, ఇక్కడ ప్లేస్ మొత్తం ఇట్లా ఉండాలి, ఎక్కడ స్విమ్మింగ్ పూల్ ఉండాలి అని ఆ రకంగా మాట్లాడేది సార్. అయితే ఇప్పుడు ఎంగేజ్మెంట్ ఎవరితోనే అంటే ఇంతకుముందు నాకు మాట్లాడిందే సార్. అది మంగ్లీ విషయం అంటుంటే మధుతో నువ్వు ఎప్పుడైనా కార్లో ట్రావెల్ చేసినావా? చాలా సార్లు సార్. ఎప్పుడైనా మంగ్లీ కాలు మధుకు రావడం, లేకపోతే మధు మంగ్లీతో మాట్లాడడం? అంటే కొన్నిసార్లు ఆయన డీజిల్ కొట్టిస్తాడు కదా సార్, ఆ డీజిల్ కొట్టించిన కొన్నిసార్లు ఫోటోలు కూడా ఉన్నాయి సార్ మన కాడ. 5,000 6,000 అవి బంకులో కొట్టించినప్పుడు ఇంత కూడా డీజిల్ పడుతుందా అని మనకు కూడా ఒక్కొక్కసారి 7,000 5,000 ఆ ఫార్చునర్ కార్లో ఆ డీజిల్ లో కూడా కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి సార్. కాల్స్ ఎప్పుడైనా మాట్లాడుకునేదా మంగ్లీ ఉన్న మధు? అయితే ఆ నెంబర్ నా కాడ కూడా ఉంది. ఆ నెంబర్ నేను కొన్ని అన్నలో కొన్ని పెట్టినా, ఇంకా ఉన్నాయి నా కాడ కూడా ఉంది. కానీ నేను అన్నకు ఒప్పచెప్పిన, మొత్తానికి అన్నకు ఒప్పచెప్పేసిన. ఒక నెంబర్ నా కాడ ఉంది. ఆ నెంబర్లో ఆయన ఫోన్లో ఏమని సేవ్ ఉంటుంది అంటే, ఇంతకుముందు ఐఫోన్లో అవి, ఇప్పుడు ఐఫోన్లో అక్కడ ఎస్పీ ఆఫీస్లో ఉన్నాయి, అంటే అవి పోలీస్ ఆఫీస్లో ఉన్నాయి. అలా మన ఫస్ట్ జెండా గుర్తు ఉంటాయి కదా సార్, ఇప్పుడు లవ్ గుర్తు ఒకటి. ఆ గుర్తులో ఫస్ట్ గుర్తు ఏంటి, ఒక రెడ్ గ్రీన్ ఎల్లో, అవి 3 కలర్ ఉంటాయి కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆ రకంగా వాళ్ళ పేరు ఉండదు, దాని సింబల్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్. ఇక్కడ నుంచి పోయిన నెంబర్ నా కాడ ఉంది, అక్కడ మాట్లాడిన నెంబర్ నా కాడ లేదు. ఇక్కడ నుంచి పోయిన నెంబర్ అయితే నా కాడ ఉంది. ఆ లైవ్ లా ఆ ఫోటోలా అది ఆ నెంబర్ కి ట్రాక్ చేసి అన్ని తీసిన అనుకో సార్, బయట బంగారం మాట్లాడుకునేదా వీళ్ళు మధు మంగ్లీ ఫోన్ లో మాట్లాడుకునేది. అది మేము సాగర్ పోయినాం సార్. సాగర్ పోతే ఆయన మాకేం ప్లాన్ చెప్పిండంటే, అదే సాగర్ పోతే మనకు జెండా కలర్లు ఉంటాయిరా, అక్కడ పోతే మనకు మంచి ఫోటోలు దిగొచ్చు అని అన్నాడు. తీసుకోపోతే అక్కడ తీసుకోపోయిన తర్వాత మాకు చేపల ఫ్రై చెప్పించింది. చేపల ఫ్రై చెప్పిండు, నాకు ఒక థమ్స్ అప్ ఇప్పించిండు, మేము తాగుతూనే ఉన్నాం. ఆయన ఫోన్ లో పోయి మాట్లాడుతున్నాం సార్. ఓలని అంటే మంగ్లీ అని అంటున్నాం సార్.
ఒక 5 నిమిషాలు వెళ్ళిపోదాం, ఒక 2 నిమిషాలు వెళ్ళిపోదాం. నేను పొద్దున మళ్ళీ ఆఫీస్ ఓపెన్ చేయాలి కదా, ఈయన ఎక్కడో వెళ్ళిపోతాడు, మళ్ళీ మాకు ఇక్కడ దింపేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. మేము పొద్దున మళ్ళీ మేము కస్టమర్ చూసుకోవాలి కదా, అక్కడ మేము ఆఫీస్ మేము 9 గంటలకే ఓపెన్ చేయాలి. ఆయన చేసిండు అక్కడికే 3 అయిపోయింది. ఇంకా 2 గంటలు పడుకోవాలి, మళ్ళీ స్నానం చేసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళాలి. మేము కూడా అన్నం వండుకోవాలి కదా సార్, టైం అయిపోతుంది. మధు సార్ వెళ్ళిపోదాం అని అంటే ఆయన ఆ రకంగా మాట్లాడి ఆ డేట్ కూడా ఉంది నా అక్కడ. కనీసం ఆ డేటు అక్కడ పోయిన డేట్ 1:30కి అక్కడ పోయినాం సార్. దాదాపు గంట మాట్లాడవచ్చు. అది కూడా ఈ మన కింద ఏసీకి వాటర్ చుక్కలు పడితే ఉంటాయి కదా, దాదాపుగా 3-4 ఫీట్లు పోవచ్చు సార్ వాటర్ పోయినాయి. మంగ్లీ చెల్లె మధుతో ఏమని మాట్లాడేది అంటే, మంగ్లీ చెల్లెనే నేను పెళ్లి చేసుకుంటే ఎంగేజ్మెంట్ అని చెప్తా ఉన్నాడు కదా, ఏమని మాట్లాడేది? వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా కన్వర్జేషన్ చూసినావా? ఆఫీస్కి రావడమో, మంగ్లీ చెల్లె ఆఫీస్కి రావడమో, లేకపోతే ఈయన మంగ్లీ చెల్లె దగ్గర పోవడం అట్లా ఏమన్నా ఉందా? సింగిల్ గా రాకపోదు సార్, సింగిల్ గా రాకపోదు. మరి బయట ఏమైనా మనకు తెలియదు, అది వాస్తవానికి మనం చెప్పం కూడా. ఫోన్లలో మాట్లాడేది సార్, అది లైవ్ కూడా నా కాడ. అది మీ భాషలోనే మాట్లాడేదా వాళ్ళు? భాషలో మాట్లాడతారు సార్, బరాబర్. అట్లా మనకు అంతగానో వినలేదు సార్, ఉన్నా చెప్తా. ఏంటి ఇంకా అక్కడ లోకల్లో అభిషేక్ అనేటువంటి పేరు వినబడతా ఉంది. ఆ అభిషేక్ ఎవరు అసలు? అభిషేక్ ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చేదా? తనేమైనా పైసలు వసూలు చేసేదా? భరత్ పైసలు లెక్క పెట్టి కూడా కనబడతా ఉన్నాడు. ఆ భరత్ పైసలు లెక్క పెట్టినటువంటి ప్లేస్ లో నువ్వు పని చేసినావా? భరత్కి ఎక్కడికి నేను పని చేయలేదు సార్, భరత్ కింద అయితే నేను ఎప్పుడు పని చేయలే. భరత్ పైసలు లెక్క పెట్టే ప్లేస్ ఎక్కడ? ఏది సార్, ఈయన ఇక్కడ నుంచి ఒకటేసారి మూట తీసుకోపోతే ఆయన ఎక్కడ పోయి లెక్క పెడతాడో మనకు తెలియదు. ఒక్కసారి అయితే మనము వాళ్ళ ఊర్లకి కృష్ణుడు పండుగ ఉంటే, కృష్ణుడు పండుగ 3వ రోజు వాళ్ళకి ఏటలు తెగిస్తారు, ఏటలకు వస్తారు సార్. అప్పుడు ఆదివారము మన ఊర్లో అందరికంటే పెద్ద ఏట ఉండాలని ఆయన 45,000 ఒకటే గొర్రెపొడ అంటే పెద్ద లేదు మధు సార్, మధు తీసుకుని 45,000 వాళ్ళ ఊర్లో నాదే పెద్దది ఉండాలని పెద్ద జట్క ఇచ్చేట పెద్ద తీసుకుంటారు సార్. అది కూడా ఆదివారము. ఆ ఫోటో ఉంది, ఆ రోజు డేట్ చేస్తే అది వస్తుంది. అది మియాపూర్ ఆఫీసుల నుంచి 1,50,00,000 1,50,00,000 ఇదే భుజం మీద నేను ఎత్తుకొని పోయినా. ఈ లక్ష్మి నిన్ను ఎత్తితే నీకు కూడా ఇట్లా లక్ష్మి వస్తుంది రా అని అన్నాడు. ఈ మాట రమావత్ మధు అన్నాడు. అదే 1,50,00,000 అక్కడ నుంచి తీసుకోపోతే మియాపూర్ నుంచి మనకు బొంగళూరు గేట్ నుంచి మళ్ళీ ఇక్కడ వస్తే ఈ తుర్కెంజాల్ నుంచి లోపలికి వస్తే అక్కడ ఒక వ్యక్తికి ఇచ్చిండు సార్. ఆ ఇల్లు అయితే నాకు గుర్తుగానే, ఆ వ్యక్తి పేరు నాకు వ్యక్తి పేరు తెలియదు, ఆ ఇల్లు అయితే నాకు గుర్తు. అక్కడ పోయి మేము 1,50,00,000 అది ఆ మిషన్ ఉంది, మిషన్ లో పోయి కరెంట్ లో పెట్టి అది క్యాష్ కూడా లెక్క పెట్టినాం. లెక్క పెట్టి వానికి అంత లెక్క మూట పెట్టి మల్లెపల్లి పోయి అదే ఆదివారం అలా డేట్ కూడా ఉంది, డేట్ తో సహా ఉంటది, ఫోటో తీసినప్పుడు డేట్ ఉంటది. అదే డేట్ పోయి అక్కడ మేము మల్లెపల్లి పోయి 45,000 మేము గొర్రెపొడే తీసుకున్నాం. మేకప్ పొడే పెద్దది. అభిషేక్ నాయక్ ఎవరు అసలు? దీనిలో అభిషేక్ నాయక్ పేరు ఎందుకు వచ్చింది? అభిషేక్ నాయక్ అని అంటే అక్కడ విష్ణు కాంప్లెక్స్ ఉంది కదా సార్, వాళ్ళది కూడా పాత్ర ఉందని అంటున్నారు సార్. అది ఎంతవరకు నిజమని నాకు కూడా తెలియదు సార్, ఉన్నది చెప్తా. పొలిటీషియన్స్ వచ్చేదా? పొలిటీషియన్స్ తోని మధు కలవడము అట్లా ఏమైనా? నేను నమ్మింది కూడా మధుతో నమ్మలేదు సార్. 80% మధుతో, 70% మధుతో నమ్మితే ఇంకా 30-40% నేను బయట వాళ్ళతో ఎక్కువ నమ్మి